హాయ్ ఫ్రెండ్స్, మహాత్మా గాంధీ జ్యోతి బాపులే నోటిఫికేషన్ లేటెస్ట్గా వెలువడిన విషయం అందరికీ తెలిసిందే. 4th క్లాస్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. 5th క్లాస్ అడ్మిషన్ కోసము 4th క్లాస్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, మిగతా వివరాలన్నీ ఒకసారి ఈ వీడియో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎంజేపీఏ పీబీసీ 5th క్లాస్ అడ్మిషన్ నోటిఫికేషన్ వెలువడిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు నోటిఫికేషన్ చూసుకుంటే 4th క్లాస్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. 4th క్లాస్ స్టూడెంట్స్ 5th క్లాస్ అడ్మిషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మహాత్మా జ్యోతి బాపులే ఏపీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే 4/2/2026 ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ చూసుకుంటే 12/3/2026 లాస్ట్ డేటు ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది 12/3/2026 లాస్ట్ డేటు, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోగలరు. ఎగ్జామ్ డేట్ చూసుకుంటే 12/4/2026 ఎగ్జాము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అప్లికేషన్ చేసే ముందు ఫస్ట్ పేమెంట్ ఫేజ్లోకి వెళ్ళాలి. ఇక్కడ క్యాండిడేట్ ఆధార్ నెంబర్, ఎవరైతే 4th క్లాస్ స్టూడెంట్ అప్లై చేయబడుతుందో ఆ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. అలాగే మొబైల్ నెంబరు, పేరెంట్స్ యొక్క మొబైల్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే జెండరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్ యూ ఏ చైల్డ్ బిలాంగింగ్ టు ఫిషర్మ్యాన్ కేటగిరీ, మీరు మత్స్యకారి కుటుంబానికి చెందినవారని తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేయాలి. ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. అప్లింగ్ ది క్లాస్ 5th క్లాస్ అడ్మిషన్ అనమాట. 4th క్లాస్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే నేటివ్ డిస్ట్రిక్ట్, ఇక్కడ విద్యార్థి యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆర్ యూ యాన్ ఆర్ఫన్, అంటే మీరు అనాథ, అంటే విద్యార్థి అనాథ అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అని క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లాస్ 4th 2025 to 2026 డిస్ట్రిక్ట్ ఆఫ్ స్టడీ, అంటే 4th క్లాసు 2025 నుండి 26 ఏ జిల్లాలో చదివారు ఆ జిల్లా యొక్క డిస్ట్రిక్ట్ యొక్క నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 3rd క్లాస్ 2024 to 2025 డిస్ట్రిక్ట్ ఆఫ్ స్టడీ, 3rd క్లాసు స్టూడెంట్ 3rd క్లాస్ ఏ సంవత్సరంలో 2024 నుండి 2025 ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనేది ఇక్కడ ఆ స్టూడెంట్ యొక్క డిస్ట్రిక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ 4th క్లాసు 2025 నుండి 26 ఈ సంవత్సరము, అదే స్టూడెంట్ చదువుతున్న ఇయర్ 4th క్లాసు 3rd క్లాసు డిస్ట్రిక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్ డిస్ట్రిక్ట్ అడ్మిషన్, ఇక్కడ అభ్యర్థి అడ్మిషన్ కోర్ జిల్లా, అంటే ఏ జిల్లాలో చదవాలనుకుంటున్నారు అనేది ఆ విద్యార్థి యొక్క ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయవలసి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ బటన్ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ ఎంజేపీ పేమెంట్ పూర్తయిన తర్వాత, రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ఐడి తోటి ఇక్కడ కనిపిస్తున్న 5th క్లాస్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఒకసారి చూసుకుంటే
ఇక్కడ కనిపిస్తున్న క్లిక్ చేయగానే క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ యువర్ క్యాండిడేట్ ఐడి, ముందు ఏదైతే రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందో పేమెంట్ పే చేసి ఆ రిజిస్ట్రేషన్ ఐడి ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్, విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఇక్కడ క్యాప్చాని టైప్ చేయవలసి ఉంటుంది. క్యాప్చా టైప్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ పూర్తయి లాగిన్లోకి వెళ్తుంది. ఎంజేపీ మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్లోకి లాగిన్ అవుతుంది. లాగిన్ పూర్తయిన తర్వాత మెయిన్ వెబ్సైట్లోకి, ఎంజేపీ మెయిన్ వెబ్సైట్లోకి వెళ్తుంది. నేను ఆల్రెడీ అప్లికేషన్ చేశాను కాబట్టి మిమ్మల్ని చూపించలేకపోతున్నాను. ఇక్కడ తర్వాత ఆర్ యూ ఏ చైల్డ్ బిలాంగ్స్ టు ఫిషర్మ్యాన్ కేటగిరీ అని అడుగుతుంది. అంటే ఫిషర్మ్యాన్ మత్స్యకారు కుటుంబానికి చెందినవారా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేసుకోండి. అలాగే ఆర్ యూ ఆర్ఫన్ అని అడుగుతుంది. మీరు అనాథ పిల్లల అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేసుకోండి. అలాగే ఫిజికల్ ఛాలెంజ్డ్, ఆర్ యూ ఫిజికల్ ఛాలెంజ్డ్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, లేదంటే నో అని క్లిక్ చేసుకోండి. అలాగే వెదర్ ది యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్ ఈజ్ విత్ ఇన్ లిమిట్ ఫర్ 2025 to 26. రూరల్ అయితే 1,20,000 బిలో, అర్బన్ అయితే 1,44,000 అడుగుతుంది. మీరు ఎంత యాన్యువల్ ఇన్కమ్ అక్కడ టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థి స్టడీ యొక్క డిస్ట్రిక్ట్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థి చదువుతున్న స్కూల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థి చదువుతున్న ఇయర్ ఇవ్వాల్సి ఉంటుంది. 3rd క్లాస్ 4th క్లాస్ చదువుతున్న స్టడీ ఇయరు ప్లస్ ఏ క్లాస్, 3rd క్లాసు ఏ ఇయర్ చదువుతున్నారు, 4th క్లాస్ ఏ ఇయర్ చదువుతున్నారు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ మీడియం చదువుతున్నారో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థి యొక్క స్కూల్ నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామ్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఎక్కడ ఎగ్జామ్ రాయవలసి ఉంటే ఆ ఎగ్జామ్ యొక్క డిస్ట్రిక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రిఫరెన్స్ డీటెయిల్స్ 6 ఎగ్జామ్ డీటెయిల్స్ డిస్ట్రిక్ట్స్ యొక్క వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మనము దగ్గరలో ఉన్న ఎగ్జామ్ యొక్క డీటెయిల్స్ని, అంటే ఆ ఎగ్జామ్ సెంటర్ యొక్క డీటెయిల్స్ని ఫిల్ చేయవలసి ఉంటుంది. అలాగే అన్నీ ఫిల్ చేసిన తర్వాత 1కి 2 సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము కరెక్ట్ చేసామా లేదా, ఏవైనా మిస్టేక్స్ టైప్ చేయవలసి ఉందా, టైప్ చేసామా, ఏవైనా మిస్టేక్స్ చేసామని 1కి 2 సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ మొత్తము ఫిల్ చేసిన తర్వాత 1కి 2 సార్లు ఏవైనా మిస్టేక్స్ ఉంటే 1కి 2 సార్లు చెక్ చేసుకొని అప్లికేషన్ జాగ్రత్తగా టైప్ చేయవలసి ఉంటుంది. అప్లికేషను ఫిల్ అయిన తర్వాత ప్రింట్ తీసుకొని ఎగ్జామ్ డేట్ చూసుకుంటే 12/4/2026 ఎగ్జామ్ డేట్ ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మన వద్ద అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ఉంచుకొని తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి 12/4/2026కి ఇవ్వడం జరిగింది. అది అప్లికేషను. క్లోజింగ్ డేట్ చూసుకుంటే 12/3/2026, స్టార్టింగ్ డేట్ 4/2/2026 ఇవ్వడం జరిగింది. ఈ ఎంజేపీ పిఏబిబిసి 5th క్లాస్ అడ్మిషన్ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ 12/3/2026 లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోగలరు.